నిన్న బ్లాస్టింగ్ నామినేషన్ ఏంటంటే తనూజ వర్సెస్ శ్రీజ, తనూజ వర్సెస్ మాస్క్ మ్యాన్, తనూజ వర్సెస్ ప్రియా, తనూజ వర్సెస్ మనీష్, తనూజ వర్సెస్ డెమోన్ పవన్. తనూజ వర్సెస్ కళ్యాణ్ ఎక్కడ కనిపించలేదు. మేబీ దానికే అనుకుంటా ప్రియాకి వర్సెస్ కళ్యాణ్ కూడా కోపం వచ్చినట్టుంది. అది నెక్స్ట్ డిస్కషన్లో మాట్లాడుకుందాం. ఇది ఎక్స్క్లూజివ్ ఫర్ తనూజ వర్సెస్ శ్రీజ నామినేషన్, తనూజ వర్సెస్ కామనర్స్ నామినేషన్, మీరు ఏదైనా అనుకోవచ్చు. దీని గురించి మాట్లాడుకుందాం, 1 by 1 మాట్లాడుకుందాం, క్లారిటీగా మాట్లాడుకుందాం. ఎవరి పాయింట్స్ ఎంతవరకు కరెక్ట్, ఎవరి పాయింట్స్ ఎంతవరకు రాంగ్, సో అనేది మాట్లాడుకుందాం. ఎవరు ఓవర్ ద బోర్డ్ మాట్లాడారు, ఎవరు కరెక్ట్గా మాట్లాడారు అనేది కూడా మాట్లాడుకుందాం, క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ నామినేషన్ చాలా ఎక్కువసేపు జరిగింది, కానీ పాయింట్స్ ఒక 2-3 పాయింట్సే. బంగాళదుంప ఫ్రై అడిగారు, కర్రీ వచ్చింది. ఇది బేసిక్ కోర్ పాయింట్ అంతే. ఇంకా దాని చుట్టూతా స్క్రిప్ట్ అడుగుకున్నారు. అసలు ఏంటి అనేది మాట్లాడుకుందాం, 1 by 1 మాట్లాడుకుందాం. సో ఫస్ట్ శ్రీజ నామినేషన్, శ్రీజ వచ్చింది. యాక్చువల్గా సంజనాని నామినేట్ చేశారనమాట. ఆ సంజన నామినేషన్ని యాక్సెప్ట్ చేయడానికి శ్రీజ వచ్చింది, బట్ సంజన నామినేషన్ శ్రీజ యాక్సెప్ట్ చేయలేదు. సో శ్రీజ చెప్పాల్సిందంతా చెప్పింది, మాట్లాడాల్సిందంతా మాట్లాడింది. సంజనకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది శ్రీజ. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసి ఫైనల్గా నేను మిమ్మల్ని నామినేట్ చేయట్లేదు, బట్ నా ఒపీనియన్ అయితే ఇదన్నా అని చెప్పేసి శ్రీజాని తీసేసి తనూజాని తీసుకొచ్చింది. దే వేర్ ప్లాన్డ్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు తనూజ ఎంత డిఫెండ్ చేసుకున్నా ఏం చేసుకున్నా ప్రాబ్లం లేదు. వాళ్ళు కామనర్స్ చాలా ప్లాన్డ్గా వచ్చారు. అంటే అందరినీ నామినేషన్స్లోకి తీసుకురావాలి అని చెప్పి వాళ్ళు ఎప్పుడైతే బిగ్ బాస్ చెప్పాడో, యాక్చువల్ మంచి కాన్సెప్ట్ అసలు అది. నామినేషన్ కాన్సెప్ట్ వెరీ గుడ్ కాన్సెప్ట్. ఈ సెలబ్రిటీస్ ఉపయోగించుకోలేకపోయారు. అండ్ తనూజ చాలా తెలివిగా మాట్లాడింది. బిఫోర్ నామినేషన్స్ అంటే ప్రీ నామినేషన్స్ మంచిగా మాట్లాడింది, ప్లాన్ బాగా చెప్పింది. ఎందుకు మనం ఇద్దరికే ఇద్దాము, ఏదైతే హ్యామర్ ఉందో మిగిలిన 9 డేంజర్ జోన్లోకి వచ్చేస్తారు ఆ కామనర్స్ నుంచి అని చెప్పింది. బట్ అది బర్నీ గారికి ఒక్కడికే చెప్పింది. పోస్ట్ నామినేషన్స్ నామినేషన్స్ కంటిన్యూ చేస్తున్నప్పుడు ఈ మ్యాన్ కూడా ఇదే చెప్తారు. మనం గేమ్లోకి అసలు ఇంకా ఇన్వాల్వ్ అవ్వలేదు, వాళ్ళు గేమ్ ఆడేశారు, మనం ఒక్కరికి ఇచ్చి ఉండాల్సింది, మిగిలిన 5 నామినేషన్స్లోకి వచ్చేవాళ్ళు అని చెప్పి. ఇట్స్ టూ లేట్. ఆమె ముందే చెప్పింది, బట్ బర్నీ గారికి ఒక్కడే చెప్పింది. బర్నీ గారు అంత సీరియస్గా తీసుకున్నట్లేదు. మిగిలిన కామనర్స్ అంతా లేకపోతే అది మంచి గేమ్ ప్లాన్ యాక్చువల్గా. వాళ్ళు యునైటెడ్గా ఆడారు. వాళ్ళకి కామనర్స్లో వాళ్ళకి ఆధిపత్య పోరు కోసం చచ్చిపోతుంటారు వాళ్ళు. నా మాట నెగ్గాలము, ఈ అమ్మాయికి ఎక్కువ స్క్రీన్ స్పేస్ వస్తుంది, నేను కూడా కనిపించాలి, ఇది ఉంటుంది వాళ్ళలో. బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి గ్రూప్ కింద గేమ్ ఆడుతున్నారు. బట్ వీళ్ళు ఏంటంటే ఒక గ్రూప్ కింద గేమ్ ఆడాల్సిన నామినేషన్ ఇది. బట్ అన్ఫార్చునేట్లీ వీళ్ళు మిస్ చేసుకున్నారనమాట. అది మనం ఏం చేయలేదు దానికి. సో శ్రీజ తనుజాను పిలుస్తుంది అనమాట. సో శ్రీజ తనుజ నామినేషన్ అనమాట. సో ఫస్ట్ శ్రీజాని పిలుస్తారు అనమాట. మనం యాక్చువల్గా మధ్యలో వీళ్ళు చెప్పిన పాయింట్స్కి బ్యాక్ స్టోరీ కూడా మాట్లాడుకుంటూ వద్దాము. ఫస్ట్ శ్రీజ వచ్చి, మీరు యాక్చువల్గా మీ తనుజ గారు మిమ్మల్ని నామినేట్ చేస్తున్నారు. మీరు సో కామనర్స్ వచ్చినప్పుడు స్టేజ్ మీద దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఈ అమ్మాయి స్టేజ్ అని పట్టేసుకుందా. స్టేజ్ మీద జరిగేదానికి బిగ్ బాస్ హౌస్లో దానికి సంబంధమే లేదు కదా. అంటే అట్లాంటప్పుడు వాళ్ళ అగ్ని పరీక్షలు కూడా తీసుకొచ్చి నామినేట్ చేయొచ్చు కదా. నువ్వు అగ్ని పరీక్షలు సరిగ్గా కాలేదు, నువ్వు సరిగ్గా మాట్లాడలేదు అని చెప్పి. స్టేజ్ వేరు, ఇక్కడ వేరు, ఓకేనా? ఇది వేరు, అది వేరు. సో మీరు లోపలికి వచ్చినప్పటి నుంచి ఇండైరెక్ట్గా కామనర్స్ అది అని చెప్పి ఇదని చెప్పి మీరు డైలాగులు వేస్తున్నారు, సెటైర్లు వేస్తున్నారు. అండ్ మీరు గ్రూప్గా గేమ్ ఆడుతా, మీలో మీకు యూనిటీ లేదు, మీలో మీకు ఒక మాట మీద నిలబడట్లేదు, మాట్లాడలేదు, మీరు అందరూ కలిసి మాట్లాడకొచ్చారా అంటే ఏదైనా ఒక విషయము. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక పర్సన్ వెళ్ళి శ్రీజానో లేకుంటే XYZ తనుజ దగ్గరికి ఒక ఇన్పుట్ చెప్తే మీరందరూ కలిసి మాట్లాడుకున్నారా? మీరందరూ కలిసి మీరు ఇది కలెక్టివ్ డెసిషనేనా లేదా ఇండివిజువల్ డెసిషనా? సో ఇలా అడుగుతుంది అనమాట. అది ఆమెకు సెటైరికల్గా కనిపించింది శ్రీజాకి. సో అదే ఆమె తను అక్కడ చెప్తుంది అనమాట. సో తను అది చెప్పినప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మీరు వంట చేసేటప్పుడు మీరు చాలా నార్మల్గా వంట చేయాల్సింది, మీరు చాలా ఇరిటేటింగ్గా వంట చేస్తున్నారు, అస్సలు అది కరెక్ట్ కాదు, మీరు చాలా ప్లెజెంట్గా వంట చేయాలి. అండ్ దట్ టు సెకండ్ పాయింట్ ఏం చెప్పారంటే, మేము బంగాళదుంప ఫ్రై అడిగాము, మీరు అక్కడ కర్రీ ఇచ్చారు. అఫ్కోర్స్ కర్రీ చాలా బాగుంది, కర్రీ తిన్నాము, కర్రీ అంతా బాగుంది, బట్ మేము అడిగింది అది కాదు అన్నప్పుడు సో ఆమె ఏమంటుందంటే ఇటు పక్క పైకి చూస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళందరూ వచ్చి మీరందరూ టీమ్ డెసిషన్ తీసుకొని చెప్పాలి కదా అని చెప్పి వాళ్ళ వైపు చూస్తుంది. సో వాళ్ళ వైపు చూస్తే నేను మాట్లాడుతాను చెప్పి ఇటువైపు తిరిగినప్పుడు శ్రీజ గారు మాట్లాడతారు. శ్రీజ ఏం మాట్లాడుతుంటే, మీరు చాలా చిరాకు పడుతూ వంట చేస్తున్నారని చెప్పారు. సో ఆమె నిజంగా ఆమె చిరాకు పడుతుంది కనిపిస్తుంది. ఇప్పుడు ఆ చిరాకు పడుతుంది కనిపిస్తుంది. అది ఎందుకు చిరాకు పడుతుంది అనే దానికి జస్టిఫికేషన్ కావాలి. వాళ్ళు అడిగినందుకు చిరాకు పడుతుందా, లేకుంటే వంట చేస్తున్నందుకు చిరాకు పడుతుందా, వాళ్ళకి ఆఫ్టర్ ఆల్ కామనర్స్కి వంట చేయాలి, నేను ఎందుకు చేయాలి, నేను సెలబ్రిటీని అని చెప్పి చిరాకు పడుతుందా, లేకుంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇన్పుట్ ఇస్తుంటే సో దానికి చిరాకు పడుతుందా అనేది చెప్పాలి. ఇప్పుడు ఒక్కొక్క దానికి అన్ని చిరాకు అనేది ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ వర్డ్, ఓకేనా? చిరాకు పడుతుంది అంటే అదొక నెగిటివ్ థింగ్ ఏం కాదు. ఏ పాయింట్ మీద చిరాకు పడుతుంది అనేది పాయింట్ని బట్టి అది నెగిటివా పాజిటివ్ అనేది మనం మాట్లాడుకోవచ్చు. అది న్యూట్రల్ అనేది, పాజిటివ్ అనేది ఉండదులే, న్యూట్రల్ అనేది మనం మాట్లాడుకోవాలి. సో ఇప్పుడు ఆమె అక్కడ చిరాకు పడుతుంది. ఎందుకు చిరాకు పడుతుందమ్మా? ఒక్కొక్కరు వచ్చి ఒక పాయింట్ చెప్పి వెళ్తున్నారు, అందుకని ఆమె చిరాకు పడుతుంది. అండ్ వీళ్ళు ఒక లాజిక్ మిస్ అవుతున్నారు. శ్రీజ వాళ్ళు పెద్ద లాజిక్ అది, వాళ్ళు అది మిస్ అవుతున్నారు. సో అదేంటని నేను చెప్తాను. ప్రతిసారి ఆ లాజిక్ మిస్ చేసి మిగిలినంతా మాట్లాడుకుంటున్నారు, ఓకే? ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఆమెకు అది చిరాకు వస్తుంది. అరే ఇది చెప్తున్నారు ఏంటి, అది చెప్తున్నారు ఏంటి అనేది ఒక చిరాకు వస్తుంది. సో మేబీ ఆమె ఎక్స్ప్రెసివ్గా ప్రతిసారి సరే ఇప్పుడు ఒక పాయింట్ నేను చెప్పాను, నాకు మీరు అది బంగాళదుంప ఫ్రై చేస్తారు, కొంచెం ఉల్లిపాయలు ఏంటి, సరే. ఆమెకు తెలుసు బంగాళదుంప ఫ్రై అడిగారు, ఆమెకి ఎలా చేయాలో ఆమెకు తెలుసు.
మీరు ప్రతిసారి వెళ్ళి ఇన్పుట్స్ ఇస్తూ ఉంటే కుదరని పని కదా. బిగ్ బాస్ ఏం చెప్పారు, మీకు నచ్చిన ఫుడ్ వండించుకోమని మీరు నాకు చెప్పారు కదా అని చెప్పి మేము చేస్తానండి, మీరు ఇన్పుట్స్ ఇవ్వద్దు ఊరుకూరునే వచ్చి అంటే ఆమె వెంటనే శ్రీజ ఏమంటారంటే బిగ్ బాస్ చెప్పాడండి మాకు నచ్చిన ఫుడ్ వండించుకోమని మేము చెప్తామంటది. బిగ్ బాస్ మీకు చెప్పాడు. నార్మల్ గా బేసిక్ గా ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఇప్పుడు హోటల్కి వెళ్తాం, నచ్చిన ఫుడ్ తినడానికి హోటల్కి వెళ్తాం, ఒక డిష్ ఆర్డర్ ఇస్తాం, ఆర్డర్ చేసుకొని తీసుకొస్తారు. మేము బిల్లు కడుతున్నాము మాకు నచ్చిన ఫుడ్ తినడానికి వచ్చామని చెప్పి మనం మాస్టర్ షెఫ్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ముచ్చట్లు వేస్తాం, నాకు ఇది కాదు ఇది కాదు చెప్తామా? చెప్పం కదా. నువ్వు ఒక డిష్ చెప్పేసి వెళ్ళు, వాళ్ళు చేసి పెడతారు. అది నీకు నచ్చలేదా నువ్వు కాంప్రమైజ్ అవ్వకు, మళ్ళీ ఇంకోటి చేయించుకో, మళ్ళీ కాంప్రమైజ్ అవ్వకు, మళ్ళీ ఇంకోటి చేయించుకో. నువ్వు మళ్ళీ భయపడతావు, రేషన్ కోసం భయపడతావు, మళ్ళీ నీకు రేషన్ లేదు, ఓకేనా? సో నువ్వు ఒకటి చెప్తావు, ఆమె అలా చేసినా చేయకపోయినా నువ్వు తప్పదు, నీకు తినాలి, ఎందుకంటే నీకు రేషన్ లేదు అక్కడ, నీకు అంత లగ్జరీ లేదు అక్కడ. నీకు అది నచ్చకపోతే పడేసి డస్ట్బిన్ పడేసి నాకు ఇది పొటాటో ఫ్రై మళ్ళీ చేయి టేక్ 2 టేక్ 3 అంటే నీకు అంత ఛాన్స్ లేదు అక్కడ, ఎందుకంటే నీ దగ్గర లగ్జరీ లేదు అక్కడ. ఇప్పుడు ఒక ఆమ్లెట్ చేయమని చెప్పావు, నీ ఎగ్స్ నువ్వు ఇచ్చావు, దాంట్లో ఆ ఎగ్స్ లో పొరపాటు ఆమ్లెట్ చేసేప్పుడు ఉప్పు ఎక్కువైంది అనుకో, నువ్వు తినాలి కామ్గా, నీకు అంత లగ్జరీ లేదు కదా, రైట్? సో నువ్వు అది ఈ పాయింట్ బేసిక్ పాయింట్ మిస్ చేసుకుంటున్నావు. నువ్వు అది తింటున్నావు, కాంప్రమైజ్ అయితే తింటున్న కూరను బాగుందని చెప్తున్నావు, నువ్వు బాగుందని చెప్పావు, సూపర్గా ఉందని చెప్పావు, తింటున్నావు అని చెప్పావు, బట్ మేము అడిగింది ఇది కాదని చెప్పావు. సో మేము అడిగింది ఇది కాదండి, మాకు అది పర్లేదు బాగానే ఉందని చెప్పి తిన్నావు. సో ఆమె ఏమనుకుంటుంది, ఓకే వీళ్ళు అడిగింది ఇది కాదు అయినా బాగానే ఉందని తింటున్నారు కదా అనుకుంటుంది. నువ్వు దాన్ని నామినేషన్ పాయింట్ కింద తీసుకొస్తావు ఊహించదు. ఎందుకు ఆమె ఊహించదు అంటే నామినేషన్ పాయింట్కి అసలు ఎందుకు తీసుకొచ్చావు, అసలు ఆ కర్రీ ఫ్రై కాస్త కర్రీ ఎందుకైంది? సో ఆల్ ఆఫ్ ద సడన్ అమ్మ ఫ్రై చేస్తున్నప్పుడు నార్మల్గా ఒక పెద్ద బౌల్లో కొంచెం ఆయిల్ వేసి, మామూలుగా ఏంది ఎక్కువ ఆయిల్లో ముక్కలు వేసి వాటిని మంచిగా ఫ్రై అయిన దాకా చేస్తే దాన్ని తీసి పక్కన పెట్టి దాని తర్వాత ఒక బౌల్లో వేసి దాంట్లో ఉప్పు కారం వేసుకొని ఇట్లా అంటే ఎగరేస్తే ఆటోమేటిక్గా బంగాళదుంప ఫ్రై చిప్స్ మోడ్లో వచ్చింది. లేదు దాంట్లో కొంచెం తిరగమాత మనం వేసుకొని చేసుకోవచ్చు. ఐ లవ్ టు డూ దట్, నాకు బాగా వచ్చేది చేయటం, ఓకేనా? ఫస్ట్ బంగాళదుంపలను కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి, ఉప్పు వేసి మంచిగా నీళ్ళలో బౌల్లో వేసి ఉప్పు వేసుకొని చేసి ఫ్రిడ్జ్లో పెడితే దాని తర్వాత ముక్కలు తీసి మంచిగా ఆయిల్లో ఎక్కువ ఆయిల్ పోసి ఆ ముక్కలు దాంట్లో వేయాలి. అప్పుడు మంచిగా డీప్ ఫ్రై అవి మంచిగా కరకరలాంటి చిప్స్ లాగా వస్తాయి. దాన్ని తీసి పక్కన పెట్టి ఉప్పు కారం వేస్తే అయిపోతుంది. ఇది బేసిక్, ఇది బంగాళదుంప ఫ్రై అంటారు. సో అది కాక కొంతమంది చేస్తారు, ఆయిల్ కొంచెం వేసి బంగాళదుంపలు దాంట్లో వేసి అప్పుడే తిరగమాత వేసి చేస్తుంటారు, అది అడుగంటిపోద్ది. స్పూన్తో ఇలా ఆడుతున్నప్పుడు ఆ బంగాళదుంప ముక్కల్లో నీరు ఉంటుంది, రైట్? ఆ బంగాళ అది ఉడుకుతున్నప్పుడు ఆ నీరు బయటకు వస్తుంటుంది. ఆ నీరు బయటకు వస్తున్నప్పుడు ఇలా చేస్తున్నప్పుడు ఆ ముక్క మెత్తబడుతుంది. అది మెత్తబడి ఏమైందంటే చిప్స్ లాగా రాదు, అది డిఫరెంట్ కొంచెం చిప్స్ మోడ్లో చేద్దాం అనుకున్న అది కాస్త అది గుజ్జుగా అయిపోతుంది. అది అలా జరిగింది అక్కడ. సో దానికి కారణం ఎవరంటే, సో వీళ్ళు బయటకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు స్టవ్ ఆఫ్ చేసి వెళ్తారు. భరణి గారు స్టవ్ ఆఫ్ చేయమంటే తనుజ గారు స్టవ్ ఆఫ్ చేసి బయటకు వెళ్తారు, బిగ్ బాస్ ఏదో పిలిచారని చెప్పి సెలబ్రిటీస్ వాళ్ళని. సో అప్పుడు లోపలక వీళ్ళిద్దరు వస్తారు, ఎవరు ప్రియా డెమోన్ పవన్ వచ్చి అక్కడ చూస్తారు, ఏంటి ఇక్కడ ఇలా వదిలేసి వెళ్ళిపోయింది, సగం ఇలా వదిలేసి వెళ్ళిపోయింది అని చెప్పి వీళ్ళిద్దరు వచ్చి, సో మన ఇద్దరికి తప్ప ఇంకా కుకింగ్ గురించి నాలెడ్జ్ ఎవరికి లేదురా అని చెప్పి ఆ ప్రియా అంటాము. సో ఇక్కడ ఏంటి అమ్మాయి ఇక్కడ ఇలా వదిలేసిందని చెప్పి మిగిలిన ఆనియన్స్ ఏంటి మిగిలిన బంగాళదుంప ఇక్కడ వదిలేసిందని చెప్పి ఆ బంగాళదుంపలు కూడా దాంట్లో వేయటము. నెక్స్ట్ ఇక్కడ గార్లిక్ ఇక్కడ పెట్టేసి వదిలేసింది అని చెప్పి మళ్ళీ గార్లిక్ దాంట్లో వేయటము. ఇవన్నీ చేసి వాళ్ళే కర్రీ చేస్తున్నారు. మధ్యలో శ్రీజ వచ్చింది, అలా కదా నేను చేస్తాను చెప్పి శ్రీజ చేసింది. పప్పు యాక్చువల్గా పప్పు కొంచెం టేస్ట్ సప్పగా ఉందని చెప్పి ప్రియా మళ్ళీ దాని మీద కారం వేసి తిప్పింది. ఎందుకు చేస్తున్నా పప్పు సప్పగా ఉందని చెప్పి శ్రీజాకి చెప్పింది. ఇవన్నీ వీళ్ళే చేశారు. ఆ ఫ్రై కర్రీగా మారడానికి ఎవరిది లేదు. సో మేజర్ ప్రాబ్లం ఎవరిదంటే మా ప్రియాది. ఎందుకంటే నువ్వు ఆ లో ఫ్లేమ్లో పెట్టి అలా చేస్తే అది ముద్దయిపోద్ది. తర్వాత వాళ్ళు వచ్చి ఎంత పీకినా ఏంది అమ్మాయి ఏమన్నా ఇండియన్ మాస్టర్ చెఫా ఇలా దాన్ని చెడిపోయిన దాన్ని బాగు చేయడానికి ఏం చేస్తారు చెప్పండి దాని కూర. సో మీరు కాంప్రమైజ్ అవ్వకుండా ఉంటే బాగుండేదేమో అని అనిపించింది. మీరు కాంప్రమైజ్ అయ్యి తినేసారు. అక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మాకు ఇద్దరు పడేసి మళ్ళీ ఇంకోటి చేయించుకో ఉండాల్సింది. యాజ్ ఏ ఓనర్స్గా మీకు ఇచ్చిన బిగ్ బాస్ ఏదైతే మీకు ఇచ్చిన ఆ రూల్ మీరు యూస్ చేసుకో ఉండాల్సింది. మీరు అక్కడ యూస్ చేసుకోలేదు. అది ఎందుకు కరెక్ట్ అనిపించలేదు అనమాట నాకు. సో దాని తర్వాత ప్రియా మధ్యలో వచ్చిందనమాట. ప్రియా మధ్యలో లేచిందట, నేను మాట్లాడినా అని చెప్పి ప్రియా మధ్యలో లేచి మీరు చాలా ఫన్ వేలో మాట్లాడుతున్నారు, బట్ అది మాకు ఫన్ అనిపించట్లేదు. ఆమె ఫన్ వేలో మాట్లాడుతుంది అని ఈమె చెప్పుద్ది, బట్ మాకు అది ఫన్ అనిపించట్లేదు అని ఈమె చెప్తుంది. అంటే ఆమె ఫన్ వేలో మాట్లాడుతుంది అన్న ఆమె ఇంటెన్షన్ కరెక్టే, మీకు అర్థమవుతుంది. ఇంటెన్షన్ ఫన్ వేలో మాట్లాడుతుంది, బట్ అది అవుట్ ఆఫ్ ద బాక్స్ బయటికి రావట్లేదు. అవుట్పుట్ మీకు అది కరెక్ట్గా అనిపించట్లేదు. అంటే అక్కడ ఆ ఇంటెన్షన్ తప్పు కాదని చెప్పి మీరే చెప్పగానే చెప్తున్నారు కదా. అంటే ఆ ఇంటెన్షన్ తప్పు కానప్పుడు ఆమె బయటకు వచ్చే ఆ అవుట్పుట్ని మీరు దాన్ని కన్సిడర్, ఆమెకు తెలుగు రాదు కాబట్టి, సో ఆమె తెలుగులో మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు ఆబ్వియస్లీ ఫేస్లో కొంచెం ఆ స్ట్రెస్నెస్ వస్తుంది. తెలుగు పదాలు కొంచెం బయటికి మాట్లాడేప్పుడు అది మీరు అర్థం చేసుకోవాలి కదా. ఆ ఇంటెన్షనే తప్పు అయితే మీరు ఖచ్చితంగా తప్పు పట్టచ్చు. ఆ ఇంటెన్షన్ తప్పు కదా మీరే చెప్తున్నారు, మళ్ళీ బయటకు వచ్చిన అవుట్పుట్ని మీరు కన్సిడర్ చేస్తే ఎలాగా? తెలుగు రాని ఆ పర్సన్ కదా, కొన్ని పదాలు స్ట్రెస్ చేసి మాట్లాడుతుండాలి. ఆబ్వియస్లీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారుతాయి కదా. అండ్ దీని మొన్నే చెప్పింది చాలా క్లియర్గా. ఏం చెప్పింది, నేను నామినేషన్స్ అప్పుడు మాత్రం నన్ను మీరు సీరియస్గా తీసుకొని ఇంకేం మాట్లాడినా మిగిలిందంతా నేను జోక్గానే మాట్లాడుతుంటాను, బట్ నాకు తెలుగు రాదు. సో నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అలాగే పలుకుతుంటాయి. సో నేను కొంచెం గట్టిగా మాట్లాడాలి పదాలని కదా, సో అలాగే ఉంటుంది. సో దయచేసి మీరు ఎవరు తప్పుగా అనుకోవద్దని చెప్పి ఆమె అదే కిచెన్ దగ్గర అదే వంట చేస్తూ అమ్మాయి చెప్పింది. తనూజ ప్రియా మధ్యలో వచ్చింది ఫస్ట్ పర్సన్. తర్వాత మళ్ళీ తనూజ అసలు మీరేం మాట్లాడుతున్నారు నిజంగా అంటే ఆమెకు నిజంగా అర్థం కావట్లేదు. అంటే ఫన్ అనింది,
మళ్ళీ ఇలా మాట్లాడింది, మీరు ఫన్ మోడ్లో మాట్లాడుతున్నారు మాకు నచ్చట్లేదు అని చెప్పి వీళ్ళు అంటే సార్ నిజంగా నాకేం అర్థం కావట్లేదు అంటే సీరియస్ నాకేం అర్థం కావట్లేదు కూడా ఆ సిచ్యువేషన్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ ఇంకో పర్సన్ వేస్తారు, మాస్క్ మ్యాన్ వేస్తారు. మాస్క్ మ్యాన్ చాలా ఓవర్ ద బోర్డు వెళ్ళి మాట్లాడాడు, ఒంటి మీద సోయి కూడా ఉండట్లేదు, ఏం మాట్లాడుతున్నాడు తెలియట్లా, బుర్ర అస్సలు పనిచేయట్లేదు. అండ్ ఇతను మాట్లాడే పాయింట్స్లో డొల్ల తప్పితే ఏముండదు అక్కడ. ఏదో మరి మాస్క్ మ్యాన్ వాయిస్, మాస్క్ మ్యాన్ మీద వెళ్ళిపోయి మాట్లాడడానికి మనం ఏదో చేస్తాం, కానీ మాస్క్ మ్యాన్ అద్భుతమైన పాయింట్ మాట్లాడాడు అన్నది ఇప్పుడు దాకా ఒక్కటి కూడా చూడలేదు. దీంట్లో కూడా పాయింటే లేదు నాకు. ఏం మాట్లాడదాన్ని మంచి మంచిగా చాలాసార్లు వేస్తారు మాస్క్ మ్యాన్, నేను ఉన్నాను అన్నట్టు. మామూలు కూడా కాదు, పెద్ద ఏదో హైదరాబాద్ కా భాష అనుకుంటున్నాడో, లేకపోతే ఢిల్లీకి దాదా అనుకుంటున్నాడో, అయితే గుండా అనుకుంటున్నాడో నాకు అర్థం కావట్లేదు. గుండు ఉండేసరికి మేము అగ్ని పరీక్ష ఫార్మాట్ లో గెలిచి వచ్చామండి, మమ్మల్ని గౌరవించాలి మీరు, మమ్మల్ని మీరు గౌరవించాలి. ఏం చేశారు వాళ్ళు? సంజన గారు ఒక్కలే కామనర్స్ ని కొంచెం తక్కువ చేసి మాట్లాడుతున్నారేమో, కానీ రెస్ట్ ఆఫ్ ద సెలబ్రిటీస్ ఎవరు వాళ్ళని తక్కువ చేసి మాట్లాడలేదు. ఇఫ్ ఇన్ కేస్ ఇంకొంచెం ఎక్కువ మాట్లాడుకుంటే వాళ్ళే కామనర్స్ సెలబ్రిటీస్ ని ఒక ఆట ఆడుకుంటున్నారు. వీళ్ళు అసలు వాళ్ళని ఎప్పుడు చాలా అట్ ప్రెసెంట్ వాళ్ళ మైండ్ లోపల ఏమన్నా ఉందేమో కానీ, వాళ్ళంటే చిన్న చూపు ఉంది, బట్ బయటకు చెప్తే మనం నెగిటివ్ అయిపోతామేమో అని వాళ్ళ మైండ్ లో ఉండుండొచ్చేమో, కానీ అదైతే మొహంలో కనిపించట్లేదు ఎక్కడ. అండ్ ఈమె కూడా ఎప్పుడు తనుజ వాళ్ళని ఎప్పుడు తక్కువ చేయలేదు. అండ్ ఈమె ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది తనుజ, మీకు ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు చేసి పెడతాను, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ చేసి పెడతాను, బట్ మీరు ఐటమ్స్ చెప్పేసి వెళ్ళిపోండి అనేది. అది కూడా మాట్లాడుకుందాం నెక్స్ట్. సో హరీష్ గారు ఏం మాట్లాడతారంటే, మేము మమ్మల్ని గుర్తించాలి అండ్ మీరు ఒక ఇన్ఫీరియారిటీని ఓవర్కమ్ చేసుకోవడానికి, స్ట్రాంగ్ లేడీ అని చూపించుకోవడానికి మీ ప్రెజెన్స్ ని, మీ స్ట్రాంగ్ అది ఆ ప్రెజెన్స్ మీరు ఓవర్కమ్ చేయడానికి మీరు కెమెరాస్ ముందు అడుగుతున్నారు. మేము అంటే ఈమా అండ్ తనుజ గారు అండ్ రితు చౌదరి గారు, సో ఇద్దరు వెళ్ళి కెమెరా ముందు అడుగుతారు, మేము కష్టపడలేదా బిగ్ బాస్, మేము కష్టపడుకొని ఎంత దూరం వచ్చామా అని చెప్పి అడుగుతూ ఉంటారు. అది వాళ్ళ స్టాండ్ అండి, వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళు అడుగుతారు. మీరెవరు మధ్యలో మాట్లాడడానికి, మీకేం సంబంధం, మీతో మాట్లాడారా? ఇదే నాకు అర్థం కాదు. ఈ ప్రతి విషయం పనికి మాలిన విషయాలన్నిటిని తెచ్చుకొని ఏదో పెద్ద గొప్ప విషయంలాగా మాట్లాడతారు. మీతో మాట్లాడారా? వాళ్ళు బిగ్ బాస్ చెప్పుకుంటున్నారు, మేము కూడా వచ్చాము కదా బిగ్ బాస్ సెలబ్రిటీస్ గా, మేము కూడా చాలా కష్టపడి వచ్చాము అండ్ వాళ్ళు కూడా కష్టపడి వచ్చారు, సో మేమేం తప్పు చేశామని. వాళ్ళు ఏమో బిగ్ బాస్ ఏమంటారు అంటే, ఏం చెప్పారు, అగ్ని పరీక్ష షోలో వీళ్ళు కష్టపడ్డారు కాబట్టి సో వీళ్ళనే ఓనర్స్ గా ట్రీట్ చేస్తామని చెప్పారు. సో పాపం ఇతను ఏమంటున్నారు, మేము అగ్ని పరీక్ష షోలో నుంచి వచ్చాం, మమ్మల్ని గుర్తించాలి, మీరు మమ్మల్ని గౌరవించాలి అంటున్నారు. 2 నెలలు అగ్ని పరీక్ష, ఓకేనా, 2 నెలల కింద జరిగింది. సో అంతకుముందు మీరు నార్మల్ పర్సన్స్, 2 నెలల్లోనే మీకు ఇంత సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది. అఫ్ కోర్స్ మీరు చాలా మందిని డిఫీట్ చేసుకుని వచ్చుండొచ్చు, 2 నెలల్లో మీకు ఈ సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది. అండ్ మీరు 2 నెలలు కష్టపడితే మీరు బిగ్ బాస్ లోకి వచ్చారు. వాళ్ళు ఎన్ని నెలలు కష్టపడి, ఎన్ని సంవత్సరాలు కష్టపడితే వాళ్ళు ఈ బిగ్ బాస్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చుంటారు. సో వాళ్ళకి చెప్పుకుంటున్నారు అండ్ మిమ్మల్ని తక్కువ చేసి చెప్పట్లేదు, వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటున్నారు. అది మీకు నచ్చలేదు, మీకు కోపం వచ్చింది, వాళ్ళు అడుక్కోకూడదు బిగ్ బాస్ ని. అండ్ ఇంకొకటి ఏంటంటే, వీళ్ళలోది సెలబ్రిటీస్ పాపం ఉన్న ఫుడ్ 3 పూట్లు ఒకటే ఫుడ్ తింటున్నారు అని చెప్పి ఆల్రెడీ ఒక కన్సర్న్ క్రియేట్ అయింది వాళ్ళ మీద. అండ్ తర్వాత వాళ్ళ చేత పనులు చేయించుకుంటున్నారు అని చెప్పి మా మీద ఎక్కడ నెగిటివిటీ వస్తుందేమో అన్న భయం కామనర్స్ లో స్టార్ట్ అయింది. సో దానికి ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి శ్రీజ మధ్యలో వచ్చింది అనమాట. శ్రీజ మధ్యలో వచ్చి కూర్చున్నాడు. శ్రీజ మధ్యలో వచ్చి కుకింగ్ వస్తే ఫస్ట్ డే మీరు కుకింగ్ వస్తే ఫస్ట్ డే 2 మెంబర్స్ మాత్రమే చేయగలుగుతామని చెప్పారు. తర్వాత మీరు సార్ ఒప్పుకున్నారు అందరికి చేస్తానని చెప్పారు. ఈమె స్టేజ్ మీద కూడా 4 మాత్రమే చేయగలుగుతాను, తర్వాత నా వల్ల కాదు సార్ అని చెప్పి ఈమె చెప్పింది క్లియర్ గా. ఓకేనా. తర్వాత మీరు బేసిక్ గా ఓనర్స్ కి ఇష్టం వచ్చింది మీరు వండి చేసి ఇష్టం వచ్చింది అడిగి చేయించుకోవాలి, మీరు చేసి పెట్టాలి. బట్ కుకింగ్ మానిటర్ ప్రియా మాత్రమే. ఇక్కడ ఏమైందంటే ప్రాబ్లము, కుకింగ్ వీళ్ళు ఏదైనా వచ్చి అడిగారు అనుకోండి, మీరు ప్రియా గారికి చెప్పండి, ప్రియా గారు మాకు చెప్తారని చెప్పారు. అది వీళ్ళకి నచ్చలేదు అన్నమాట. శ్రీజ గారు అక్కడ ఇగో హట్ అయింది. సో మేమెందుకు ప్రియాకి చెప్తాము, మీకు చెప్తాం, మీరే ప్రియాని అడిగి ప్రియా చేత మీరు కన్ఫర్మ్ చేయించుకొని మీరు చేయండి అనింది. దానికి దీనికి పెద్ద తేడా ఏంటి అంటే, ఈ అమ్మాయి శ్రీజ ప్రియాకి వెళ్ళి చెప్పడానికి ఫీల్ అవుతుందా అంటే, ఏమైతే కమాండ్ చేయొచ్చు, ప్రియానైతే రిక్వెస్ట్ చేయాలి. అదే ప్రాబ్లము, అంతే కదా, అదే కదా ప్రాబ్లము. ఇవైతే కమాండ్ చేయొచ్చు, ప్రియాకి ప్లీజింగ్ ప్రియా చెప్పాలి, ప్రియాని కమాండ్ చేయలేదు కదా. సో అందుకని చెప్పి అలా మాట్లాడుతున్నారు. రెండింటిలో ఒకటి పెద్ద తేడా ఏం లేదు. ఎందుకు ప్రియాని అడగమందంటే, బికాస్ ఆఫ్ రేషన్ కాబట్టి ప్రియాని అడగమని చెప్తుంది అమ్మ, అంతే. అది చాలా క్యాజువల్ గా చెప్పింది. సో ఈమె దానికి ఎలా తీసుకుంది అనమాట. అండ్ ఇంకొకటి లాజిక్ మిస్ అవుతుంది ఏంటంటే, క్లారిటీ చెప్తున్నాను, బిగ్ బాస్ ఓనర్స్ కి చెప్పారు, ఏం చెప్పారు, మీకు నచ్చింది టెనెంట్స్ చేత వండించుకోండి అని. టెనెంట్స్ కి చెప్పలేదు బిగ్ బాస్, మీరు ఓనర్స్ కి నచ్చేలాగా వండండి అని. సో నచ్చిన డిష్ వండించుకోమని చెప్పారు. నచ్చిన డిష్ ఒక పేరు చెప్తే వాళ్ళు వండాలి. అది మీకు నచ్చేలాగా వండాలని రూల్ ఏం లేదు, మీకు నచ్చిన డిష్ వండమని చెప్పారు. వండిన డిష్ మీకు నచ్చాలని రూల్ లేదు, ఓకేనా. ఇది మర్చిపోతున్నారు యాక్చువల్గా శ్రీజ, ఇది లాజిక్ పాయింట్. అది దీన్ని యాక్చువల్గా ఈమె తెలుగు ప్రాబ్లం కాబట్టి, ఈమె అంత ప్రాపర్ తెలుగు కాదు కాబట్టి ఈమె కన్వే చేయడానికి చాలా ట్రై చేసింది, బట్ నిలబడింది. 5 మాట్లాడుతున్నారు, ఒక్కొక్కరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అసలు ఆ మాస్క్ మ్యాన్ అయితే పిచ్చిగా మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నాడు తనకే అర్థం కాదు, అలా మాట్లాడుతున్నారు అనమాట. ప్రియా అయితే తెలిసిందే కదా, కెమెరా కంటెంట్ కోసం ట్రై చేస్తుందని నాకు అనిపించింది. సో ఆమె మాట్లాడుతూ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మళ్ళీ అదే చెప్తున్నమాట, మీరు అంత మీరు డామినెంట్ అథారిటీ చూపిస్తున్నారు, అది మాకు నచ్చట్లేదు అని శ్రీజ చెప్తుంది. అది శ్రీజ తీసుకోలేకపోయింది, నేను వెళ్ళి ప్రియాకి చెప్పాను మాట.
నెక్స్ట్ మీరు అలా చెప్పకూడదు, మీరు అంటే ఈమెమంటుందంటే మీరు ఒక్కొక్కరు చెప్తున్నారు, అలా చెప్తే నాకు నచ్చట్లేదు, నాకు అది అర్థం కావట్లేదు అని చెప్తే మేము మా ఇష్టం అండి, మేము చెప్తాం, మాకు నచ్చేలా మీరు ఉండాలి, సో మేము ఒక్కొక్కటి చెప్తాం, మీరు వినాలి అని చెప్పి ఆమంటది అనమాట శ్రీజ అంటది. సో అది ఈమెకి చాలా కోపం వస్తుంది. అది ఈమె దానికి కొంచెం ఫేస్ చిరాకు పడుతుంది. ఈమె ఫేస్ చిరాకు పెట్టింది, మళ్ళీ చెప్తున్నాను. వంట వండడానికో లేదా కామర్స్కి నేను వండేది నేను ఎందుకు వండాలనో లేకుంటే ఇంకోటో కాదు. ఈమె నెంబర్ ఆఫ్ ఐటమ్స్ చేస్తాను మొహం మీద చెప్పింది, ఇన్ని కావాలంటే అన్ని చేసి పెడతాను. బట్ నేను చేస్తున్నప్పుడు మీరు మధ్యలో వచ్చి మాట్లాడుతుంటే నాకు ఇరిటేటింగ్గా ఉందని అనిపిస్తుంది. ఇప్పుడు శ్రీజ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మకు మండం అని చెప్పిన తర్వాత కూడా శ్రీజ అవ్వచ్చు, ప్రియ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఊరుకూరుకునే ఇది ఇలా చేయాలని చెప్పి వాళ్ళ అమ్మ కూడా ఎత్తికి ఒకటి పంపిస్తుంది బయట. ఎవరికైనా కోపం వస్తుంది వంట ఉండేటప్పుడు మధ్యలోకి వెళ్ళి జోరీలాగా మాట్లాడితే. ఇంతట్టు ఈ అమ్మాయికి హౌస్లోకి వెళ్ళినప్పుడు నువ్వు వంట దగ్గరికి వెళ్ళొద్దని చెప్పి చాలా క్లియర్గా చెప్పినట్టున్నారు వాళ్ళ ఫ్రెండ్స్. అందుకని ఈమె సైలెంట్గా ఉంది. వంట నేను వండుతాను అన్న ఎంతూజియాజం చూపిలేదు ఈమె ఫస్ట్ డే కూడా, ఎవరు వంట వండుతారు అన్నప్పుడు. అందుకే అనిపించింది. బట్ అన్ఫార్చునేట్లీ కుకింగ్లోకి వెళ్ళింది. ఎందుకంటే చూసాం కదా సీజన్ 7 సీజన్ 8 చూసాం కదా. సో అంతట్టు ఉండే వాళ్ళు కూడా సీరియల్ హీరోయిన్స్ ఉండేది. 7 సీజన్లో ప్రియాంక జైన్, 8 సీజన్లో ప్రేరణ, మరి ఇప్పుడు కూడా ఈ అమ్మాయి తనుజ హీరోయిన్. ఆబ్వియస్లీ పడతాయి కదా అని చెప్పి గొడవలు వస్తాయని చెప్పి వదిలేశారు అనమాట. అందుకని ఈమె అలా మాట్లాడింది. అండ్ నెక్స్ట్ మీరు అంటే వాళ్ళందరూ మాట్లాడుతుంటే మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మధ్యలో, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పి వాళ్ళ వైపు మాట్లాడుతుంటే శ్రీజ ఇటు పక్క నుంచి మీరు ఇంత టీం వైపు చూసారు కదా, అందుకని వాళ్ళు మాట్లాడుతున్నారండి. శ్రీజాతో మాట్లాడుతూ మీరు టీం వైపు మీ టీం వాళ్ళు చెప్పండి అని చెప్పి, మీ టీం వాళ్ళు మీరు నిజంగా మీ టీం వైపు చూసారు కదా, మీరు టీం అందరూ కలిసి మాట్లాడుకుని నాకు చెప్పాలి కదా అని చెప్పి వాళ్ళ వైపు చూసింది. టీం అన్న పదం వచ్చినప్పుడు వాళ్ళ వైపు చూసింది అమ్మాయి. అంత మాత్రం టీం వాళ్ళు లేవాలని రూల్ లేదు కదా. సో వాళ్ళు ఫుటేజ్ కోసం ఎదురు చూస్తుంటే కాబట్టి వాళ్ళు లేచారు అనమాట. నిన్న ఆమె ఏమైందంటే నిన్న పొద్దున పూరి కూర అడిగారు, నేను చేసి పెట్టేశాను కదా పూరి కూర, ఎన్ని పూరీస్ కావాలో చెప్పారు, ఏం కూర కావాలో చెప్పి నేను చేసి పెట్టేశాను కదా. మధ్యాహ్నం ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే ఒక పర్సన్ వచ్చి, సో ఆయన వచ్చి నాకు 2 కప్పులు కాదంటే 2.5 కప్పు అయ్యండి అని చెప్పారు. మళ్ళీ ఆయనే ఓవర్ఫ్లో అయిపోతుంది అని చెప్పారు. మళ్ళీ మీ ఇష్టం అండి అని చెప్పారు. నాకు అది అర్థం కాలేదు. ఏంటంటే మీరు చెప్పి మళ్ళీ మీ ఇష్టం అంటున్నారంటే తనుజ గారు నేను బ్యాక్ స్టాప్ వేస్తున్నారు, మీకు నచ్చింది మీరు చేసుకోండి అని చెప్పారు. అది నాకు నచ్చలేదని చెప్పి ఈఎంఐ చెప్పింది. అది నాకు అర్థం కాలేదు. మళ్ళీ మనో డెమోన్ పవన్ కూడా వచ్చి వేసేసేయండి, మీరు పర్లేదు 2.5 కప్ వేసేసేయండి అన్నారు. అండ్ అక్కడ కూర్చున్నప్పుడు మీ కామనర్స్ అందరూ చాలా పద్ధతిగా చాలా నీట్గా మీరు ఎలా చేసినా మేము తింటామండి. కళ్యాణ్ కూడా తిన్నారు, కొంచెం కూర అటు ఇటు అయినా పర్లేదండి, మేము తినేస్తాం, ప్రాబ్లం లేదు మాకు అని చెప్పారు. వాళ్ళు తిన్నారు కూడా, దేర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. పాపం వాళ్ళు తిన్నారు కూర, ఆమ్లెట్లో కొంచెం ఉప్పు ఎక్కువైనా కూడా తిన్నారు. మనీష్ వాళ్ళు సర్దుకున్నారు, తిన్నారు. ఆ విషయంలో కామనర్స్ ఒక్క మాట అనడానికి లేదు. ఎందుకంటే ఆమెకు అంత వంట వచ్చా రాదా, ఎందుకంటే అక్కడ ఉన్నది బేసిక్ వంట వచ్చి ఉండాలని రూల్ లేదు. సో వీళ్ళు ఆర్డర్ చేశారు, వీళ్ళు కమాండ్ చేశారు, ఆమె ఏదో ఒకటి వండి పెట్టింది, దాన్ని తిన్నారు వీళ్ళు. కాకపోతే ఆ తిన్న దానికి అక్కడ వాళ్ళకి వచ్చిన మంచి పేరుని ఇప్పుడు చెడగొట్టేసుకున్నారు. అది నా బాధ. ఆమె ఎలాగోలా చేసింది, వీళ్ళకి ఓనర్స్ వీళ్ళు దాన్ని రెఫ్యూజ్ చేసేదానికి కూడా వీళ్ళకి ఛాన్స్ ఉంది. అయినా వీళ్ళు దాన్ని రెఫ్యూజ్ చేయకుండా కష్టపడి పాపం తిన్నారు దాని వరకు నిన్ను పొద్దున్న నాకు మంచి అనిపించింది. బట్ దాన్ని సాయంత్రం వీళ్ళు పోగొట్టేసుకున్నారు, బయటపడిపోయారు దానికి వీళ్ళు. ఆ పర్సన్ నామినేట్ చేసి కూర ఫ్రై కర్రీ లాగా వచ్చిందని చెప్పి దాని బ్యాక్ స్టోరీ వాళ్ళందరూ చెడగొట్టారు. అది మర్చిపోయారు వీళ్ళు. ఇక్కడ మాస్క్ మ్యాన్ పైకి లేచి మీరు కూడా మన యాక్చువల్గా నేను మాట్లాడుతున్నప్పుడు మీరు ఇమాన్యుయల్ రీతి చదువుతూ మాట్లాడుతూ సరే అని చెప్పి మీరు చాలా ర్యాష్గా వెళ్ళిపోయారని చెప్పి. ఇతనికి ఏంటంటే లేడీస్ డామినేట్ ఇతనికి నచ్చదు, ఇతని మాటే నచ్చాలి. 42 years ఏజ్ పర్సన్. ఇతనికి నార్మల్ పిల్లకాయలు ఏమన్నా మాట ఇమాన్యుల్ ఒక మాట అంటేనే తీసుకెళ్ళిపోయాడు. నార్మల్గా ఇతనికి అంటే తక్కువ ఉన్న వాళ్ళు నాకంటే మెచ్యూరిటీ లేదు, నేను చూసినంత లోకం మీరు చూడలేదన్న థాట్లో ఇతను ఉంటాడు. ఎప్పుడు ఇదే జోన్లో ఉంటాడు అతను ఎప్పుడు. సో ఒక అమ్మాయి ఇతన్ని మాట్లాడుతుంటే ఇతన్ని రెఫ్యూజ్ చేసిందంటే ఇతనికి పిచ్చి లేచినట్టుంది, కోపం వచ్చింది. అదే కారణం ఇతను మధ్యలో లేచి మాట్లాడడానికి. ఎందుకంటే ఇతను మాట్లాడేదాంట్లో పాయింట్ లేదు, డొల్ల ప్రతిసారి లేస్తున్నాడు. ఒక్కసారైనా సరిగ్గా మాట్లాడదు, ఒకసారి సరిగ్గా మాట్లాడు. ఎంత దారుణమైన మాట మాట్లాడాడంటే మధ్యలో అమ్మలా వండకపోయినా పర్లేదు, కనీసం మనిషిలాగా వంట చేయండి అన్నాడు. ఆమెమన్నా పశువులకు పెట్టినట్టు పెట్టిందా, మనిషికి పెట్టినట్టు పెట్టింది కదా. తిన్నారు కదా, లొట్టలు వేసుకొని తిన్నారు కదా, పర్లేదు బాగుందండి. మేము అడిగింది మీరు చేయకపోయినా మీరు చేసింది మాకు బాగా నచ్చిందని చెప్పారు కదా. మేము అడిగింది మీరు చేయక మీరు చేసింది మాకు నచ్చక ఏందండి కూర చండాల మంది మేము ఆడ తింటామని అని చెప్పలే వాళ్ళు కదా. మేము అడిగింది మీరు చేయకపోయినా మీరు చేసింది మాకు నచ్చిందని చెప్పారు. మరి నిజంగా మనుషులు చేసినట్టు చేయకుండా పశువులకు చేసినట్టు చేసి పెట్టుంటే అలా ఎలా తింటారండి? ఏది పడితే అది మాట్లాడడానికి మినిమం సెన్స్ లేకుండా మాట్లాడతారు మాస్క్ మ్యాన్ గారు. మళ్ళీ శ్రీజ నెక్స్ట్ ఇంకా అక్కడితో అయిపోదాం, అక్కడితో కట్ చేస్తారు. సో రితు చౌదరి వైపు వచ్చారు. సో రితు చౌదరి వైపు ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఆమెకి వీళ్ళిద్దరు ఎక్స్ లాగా పెడతారు. అది ఎక్స్ లాగా పెట్టిందే గొడవలు జరగాలి. నాకు సెంట్రిక్ పాయింట్లో పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు గుద్దుకుంటారు, గొడవలు జరగడానికి పెట్టారు. ఎందుకంటే సెలబ్రిటీస్ అందరూ ఒక దాని మీద ఉన్నారు. కామనర్స్ ఒక దాని మీద ఉన్నట్టు కనిపిస్తుంటారు కానీ ఆ సెలబ్రిటీస్ మీదకి వెళ్ళేటప్పుడు మామూలుగా అయితే రెస్ట్ వాళ్ళు కొట్టుకుంటున్నారు, వాళ్ళు తిట్టుకుంటా ఉన్నారు. ఓకేనా. సో అందుకని చెప్పి వీళ్ళలో కూడా గొడవలు జరగాలి కాబట్టి నార్మల్గా ప్యారల్గా పెట్టచ్చు, 1 by 1 పక్క పక్కన ఎవరు ముందైతే వాళ్ళు తీసుకోవచ్చు. కాకపోతే ఎక్స్ లాగా పెట్టారు, ఎందుకంటే ఆ సెంట్రిక్ పాయింట్ లో గుర్తుకోవడానికి పెట్టారు, తగులుకోవడానికి పెట్టారు. సో అమ్మాయి ఫాస్ట్ గా వస్తున్నప్పుడు ఈ అమ్మాయి ఫాస్ట్ గా వెళ్తుంది. అమ్మాయి చేయి ముందుకు పడిపోయిందా, అమ్మాయి అంటే ఇట్లా పాగుతున్నప్పుడు ముందుకు పడిందా, లేకపోతే అమ్మాయి ఈ అమ్మాయి నాపడానికి ముందు చేయబెట్టిందా, అంటే నేను ముందు వచ్చాను కాబట్టి నేనే ముందు ఫస్ట్ వెళ్ళాలి అంటే అమ్మాయి ఆగుద్ది, ఫస్ట్ నేను వచ్చాను నేను ముందు వెళ్తాను అని చెప్పడం కోసం ఆగిందా అది తెలియదు. సో ఈ అమ్మాయి అదే అనుకుని అమ్మాయిని దాటుకుంటూ వెళ్ళిపోయింది ఫాస్ట్ గా గేమ్ లో. సో అది అమ్మాయికి దెబ్బ తగిలింది. అది అంత దెబ్బ తగులుతుందని ఈ అమ్మాయి కూడా అనుకోదు, ఎందుకంటే ఎవరిని రక్తం వచ్చేలాగా చేయాలని చెప్పి ఎవరు అని అనుకోరు కదా, అది బిగ్ బాస్ హౌస్. అది
కాబట్టి సో అందుకని ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఆ ఇంటెన్షన్ చెప్తుంది బయటికి. సో తను ఆపాలని వచ్చింది అనుకున్నాను. సో అందుకని నేను అలా చేస్తున్నాను అన్నట్టు ఆ అమ్మాయి చెప్పింది. బట్ అది వీళ్ళంటే తర్వాత ఏంటంటే ఆ అమ్మాయి కన్వే చేసే విధానం, ఇటు పక్క నుంచి తనుజ తప్పేంటంటే బేసిక్గా ఈ అమ్మాయి కన్వే చేసే విధానం ఈ అమ్మాయికి రాదు, సీరియస్లీ కన్వే చేసే విధానం రాలేదు. అండ్ ఈ అమ్మాయి మధ్యలో పాయింట్స్ మాట్లాడుతున్నప్పుడు సరిగ్గా మాట్లాడట్లేదు. బట్ డిఫెన్స్ చాలా చాలా గట్టిగా చేస్తుంది. కానీ ఒక పాయింట్ ఏంటంటే నేను చిరాకు ఎందుకు పడుతున్నాను అనే చెప్పేదానికి అమ్మాయి జస్టిఫికేషన్ చెప్పలేదు క్లారిటీగా. నేను వంట చేయడానికి చిరాకు పడట్లేదు అంటే మీరు కామనర్స్ అని నేను సెలబ్రేట్ చేయడానికి చిరాకు పడట్లేదు, మీరు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఏమన్నా అని చెప్పి నేను చిరాకు పడట్లేదు. ఒక్కొక్కటి చెప్తే నాకు చిరాకు, అది చేసే వాళ్ళకి ఎవరికైనా అది కొంచెం మూడ్ ఆఫ్ అవుతుంది. మంచి అట్మాస్ఫియర్లో కుక్ చేస్తే మంచిగా మీరు అడిగిన డిష్ బాగా వచ్చుద్ది. ఈ ప్రాపర్ వేలో కన్వే చేయలేకపోయిందేమో అని నాకు అనిపించింది. ఓకే, తర్వాత ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు రితు చౌదరి కూడా పైకి లేచింది. సో రితు చౌదరి పైకి లేచి నీకు నాకు అంత ర్యాప్ లేదు, నువ్వు నేను ఫ్రెండ్ కాదు, జస్ట్ నేను సోల్ ఫ్రెండ్స్ కాదు, జస్ట్ తెలుసు అంతే నాకు, నువ్వు నీకు మనం షో చేసామంతే, ఇప్పటికీ నా మీద నీకు అంత ఫ్రెండ్ లేదు, అండ్ నువ్వు ఇంతక మాట్లాడదు నాకు అసలు నచ్చలేదు అంటే ఈ అమ్మాయికి బాధపడుతుంటే తను అంటూ నన్ను ఆపాలనుకుందని చెప్పి నేను వెళ్ళాను అని చెప్పి ఏదో మాట్లాడింది. సో అది నాకు నచ్చలేదని చెప్పింది. బట్ అంత పెద్ద ఇష్యూ జరిగిన తర్వాత అండ్ శ్రీజ కూడా బాగానే మాట్లాడింది. ఎందుకంటే మాకు అర్థమవుతుందండి గేమ్ ఈజ్ గేమ్, దాంట్లో మీరు కన్సర్న్ చూపించక్కర్లేదు. అండ్ అలా దెబ్బ తగిలినప్పుడు ఎవరైనా ప్యానిక్ సిచ్యువేషన్లోకి వెళ్తారు, మీరు వెళ్ళారు. వీళ్ళ అమ్మాయి ఇంటెన్షన్ వీళ్ళు గుర్తుపడుతున్నారు, అమ్మాయి ఇంటెన్షన్ వీళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు. బట్ ఆల్ ఆఫ్ ద సడన్ మళ్ళీ లాస్ట్ మూమెంట్కి వచ్చిన తర్వాత మీరు చేసిన తప్పు అంటున్నారు. ఆ అమ్మాయి ఇంటెన్షన్ మీకు కరెక్ట్ అనిపించినప్పుడు, బట్ ఆ అమ్మాయి ఇచ్చే అవుట్పుట్ మీకు తప్పు అనిపిస్తున్నప్పుడు మరి దేన్ని మీరు కన్సిడర్ చేయాలి? రెండు మీరే చెప్తే అలాగా. మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి చెప్తుందా? కాదు కదా, మనసులో ఇంటెన్షన్ మంచి ఇంటెన్షన్, అది బయటకు వచ్చినప్పుడు రాంగ్గా వస్తుంది. అది మీరు మంచిగా మార్చుకోవడానికి చెప్పాలి. అది దాన్ని మీరు బ్లేమ్ పాయింట్ కింద చెప్తే ఎలా చెప్తే నాకు అర్థం కాల. సో ఓవరాల్ ఇలా జరిగిందంటే మధ్యలో మాస్క్ మ్యాన్ చాలా సార్లు వచ్చారనమాట. ఏం లేదు, డెమోన్ పవన్ వచ్చాడు. డెమోన్ పవన్ అయితే ఎన్నిసార్లు వచ్చిన మధ్యలో ప్రియా తర్వాత నేను చెప్పాలన్న పాయింట్స్ ని పని చెప్పేవారు, నేను ఇల్లు ఇలాగే చెప్పేదాన్ని నేను. అదనమాట సంగతి. సో ఇక్కడ ఓవరాల్గా నాకు అనిపించింది ఏంటంటే కర్రీ ఫ్రై అడిగారు, కర్రీ వచ్చింది అండ్ ఆమె చిరాకు పడుతుంది. సో ఈ రెండింటికి ఏంటంటే రెండింటికి వాళ్ళ వైపు నుంచే తప్పులు ఉన్నాయి నాకు అనిపించింది. కర్రీగా మారడానికి తప్పు వాళ్ళదే సగం తప్పు. ఎందుకంటే ఇంత కొంచెం ఆయిల్లో ఎక్కువ అది బంగాళదుంపలు వేయడం వల్ల అది ముద్దగా అయిపోయింది. సో నాకు అది అనిపించింది. అండ్ నెక్స్ట్ చిరాకు పడుతుందంటే సో అంతమంది అన్ని ఇన్పుట్స్ ఇస్తున్నప్పుడు వంట చేస్తున్న మనిషికి ఎవరికైనా ముందు ఇన్పుట్స్ ఇస్తే ఓకే, ఆమెను తెచ్చి కూర్చోబెట్టుకొని ఆమెకు 100 ఇన్పుట్స్ ఇచ్చినా పెద్ద ప్రాబ్లం లేదు. ఆమె మిడిల్ ఆఫ్ కుకింగ్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఒకటి చెప్తుంటే డిష్ ఒకటే దాన్ని 100 రకాలుగా చేయమంటే కోపం వస్తుంది ఎవరికైనా. మీరు 100 రకాల డిష్లు చెప్పి ఇదిగో నాకు ఇలా కావాలి, నాకు ఉల్లిపాయలు వేసేయి, నాకు పచ్చిమిర్చి చేసేయి, నాకు ఉప్పు వేసేయి, నాకు కారం వేసేయి, ఇదిగో నా డిష్ నాకు ఇలా చేయి, నా డిష్ నాకు ఇలా చేయి అంటే ప్రాబ్లం లేదు. ఒక డిష్ని 6 రకాలుగా చేయమంటే ఒకే డిష్ కదా ఫైనల్గా అవుట్పుట్ వచ్చేది. దాన్ని 6 రకాలుగా చేయమంటే ఆమె చేసింది అనుకోండి అలాగే వచ్చింది కర్రీ. అది నేను చెప్పేది, అదే వాళ్ళకి అర్థం కావట్లేదు. నాకు చెప్పే హక్కు ఉంది అంటున్నారు కానీ చెప్పే హక్కు ఇప్పుడు 6 రకాల డిష్లు చేయించుకుంటే అప్పుడు మీకు చెప్పే హక్కు ఉంటుంది, ఆమెకు వినాల్సిన అవసరం కూడా ఉంటుంది. బట్ 6 కలిసి ఒక కర్రీ చేయమన్నప్పుడు 6 ఇన్పుట్లు ఇచ్చారు అనుకోండి, ఎండ్ ఆఫ్ ద డే ఆమెకు నచ్చినట్టు ఆమె చేయాలి కదా. సో అది మీరు ఇచ్చి ఆమె కన్ఫ్యూజన్ అవుతుంది, కన్ఫ్యూజన్లో ఆమెకి చిరాకు వచ్చింది. డెఫినెట్లీ దాంట్లో తప్పేముంది అక్కడ ఆ చిరాకులో ఆమెమి అది మిమ్మల్ని తక్కువ చేసి చూసే చిరాకు కాదు, ఆమెకు అర్థం కాక ఆమె చిరాకు పడుతుంది. ఓకేనా, అది సంగతి నాకు అనిపించింది. మీకేమనిపించింది కామెంట్ చేయండి. బట్ నిలబడింది గట్టిగా, అంతవరకు మాత్రం మెచ్చుకోవచ్చు. జై హింద్.